డీఎస్సీకి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు చూద్దాం. ముఖ్యంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్‌లో చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి అందరికీ. గ్రోత్ అంటే మన కంటికి కనిపించేదనమాట. మనం ఎలా పెరుగుతున్నాం అనేది, మన చేతులు పెరుగుతున్నాయి, కాళ్ళు పెరుగుతున్నాయి. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అంటే అది మనం కౌంట్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ అనమాట. ఇన్ని సెంటీమీటర్స్ అని ఇలాగా. బట్ డెవలప్మెంట్ అనేది ఆంతరంగికం అనమాట. అంటే మనకి కొన్ని కనిపించొచ్చు. అలాగే కొన్ని సాంఘికంగా ఉండొచ్చు, కొన్ని మెంటల్‌గా ఉండొచ్చు. డెవలప్మెంట్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఫిజికల్, సోషల్, ఎమోషనల్, మోరల్, కాగ్నిటివ్ ఈ విధంగా శారీరక అభివృద్ధి అవ్వచ్చు, సాంఘిక వృద్ధి అవ్వచ్చు, అలాగే ఉద్వేగపరమైన వృద్ధి, నైతికపరమైన వృద్ధి ఈ విధంగా చెప్తాను అనమాట. ఫిజికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్, అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ అనమాట. గ్రోత్ కొన్ని ఏళ్ళకి ఆగిపోవచ్చు. అంటే ఇంత టైం అని చెప్పేసి ఉంటుందన్నమాట. మన హైట్ 22 ఇయర్స్కి ఆగిపోతుంది అలాగా. బట్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ అనమాట. హోమ్ టు టోమ్ ఇది నడుస్తూనే ఉంటుంది. మనం జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి డెవలప్మెంట్ అనేది, వృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇది కేవలం ఫిజికల్గానే గ్రోత్ ఉంటే డెవలప్మెంట్ మాత్రం కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఇది చాలా వైడ్ ఏరియా. అన్ని విధాలుగా అన్ని ఆస్పెక్ట్స్లోనూ మనం డెవలప్ అవుతూ ఉంటాం. మన ఏజ్ గడిచే కొద్దీ కూడా మనం డెవలప్ అవుతూనే ఉంటాం అనమాట. అలాగే గ్రోత్ని మనం డైరెక్ట్గా ఫీల్ చేయొచ్చు. మనకి కంటికి కనిపిస్తుంది, మనం ఫీల్ అవ్వచ్చు. బట్ డెవలప్మెంట్ అనేది మనకి ఫీల్ కాదు. మన ఆంతరంగిక భాగాల గురించి కానివ్వండి, మనం ఏవైతే నేర్చుకుంటున్నామో వాటిని కొలవడం అనేది అది కుదరదు. కొన్నిసార్లు కుదిరినా కూడా, అంటే సపోజ్ స్కానింగ్స్ అట్లా మన హార్ట్ ఇన్ని సెంటీమీటర్స్ ఉంది, లివర్ ఇన్ని సెంటీమీటర్స్ ఉంది, ఇలా మనం కొన్ని కొలిచినా కూడా అందుకే దీన్ని క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ అంటాం. బట్ గ్రోత్ మాత్రం కేవలం క్వాంటిటేటివ్ మాత్రమే, అది క్వాలిటేటివ్ కాదు. గుణాత్మకమైనది ఇంకా పరిమాణాత్మకమైనది డెవలప్మెంట్ అయితే. కేవలం పరిమాణాన్ని కొలగలం కాబట్టి గ్రోత్ అనేది గుణాత్మకం అయితే కాదు. అదేవిధంగా ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కారకాలు ఉన్నాయో వీటిని ఎఫెక్ట్ చేసేవి ఫుడ్ ముఖ్యంగా. మనం గ్రోత్ అనేది ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే అవ్వదు. అలాగే వెంటిలేషన్, అంటే ఫ్రెష్ ఎయిర్ కానీ సన్లైట్ కానీ లేకపోయినా అంత గ్రోత్ అనేది ఉండదు. లేదంటే మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అలా అవుతూ ఉండొచ్చు. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, మనం చేసే యాక్టివిటీస్ కానీ, సెక్స్ డిఫరెన్సెస్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, క్యాస్ట్, కల్చర్ ఇవన్నీ కూడా మనకి గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అనేవి చేస్తాయి. అలాగే డెవలప్మెంట్ గురించి చూస్తే, డెవలప్మెంట్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి హెడ్ టు టోయ్, దీన్నే సిఫాలోకాడల్ అంటాము. అలాగే ప్రాక్సిమో డిస్టల్, దీన్నే గ్రాస్ టు ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. అంటే ఇది సిఫాలోకాడల్ అంటే సి అంటే హెడ్ అని గుర్తుపెట్టుకోండి, సార్ అంటాం కదా హిందీలో. అలాగా హెడ్ నుంచి టోయ్ వరకు ఒక విధంగా ఒక ప్యాటర్న్లో మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఆ పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవ్వడాన్ని మనం సిఫాలోకాడల్ అంటాము. ఇది వచ్చేసి మనకి హెడ్ టు టోయ్ జరుగుతుంది. అంటే శిరో పాదం ముక్క అంటారు కదా, హెడ్ నుంచి పాదాల వరకు అనమాట, టోస్ వరకు. అలాగే ప్రాక్సిమో డిస్టల్ అంటే మనకి సెంటర్ నుంచి, కేంద్ర బిందువు నుంచి కూడా అన్ని భాగాలకి మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి డెవలప్మెంట్. దీన్నే ప్రాక్సిమో డిస్టల్ అంటాం. ఇది గ్రాస్ టు ఫైన్ జరుగుతుంది. అంటే ముందు పిల్లలు మొత్తం అరచేతి మొత్తాన్ని ఉపయోగించి ఏదైనా వస్తువుని పట్టుకుంటారంటే మొత్తం వాళ్ళకి ఫోర్స్ మొత్తాన్ని యూజ్ చేసి పట్టుకుంటారనమాట. గ్రాస్ నుంచి ఫైన్ అంటే చిన్న అనమాట, వేళ్ళు ఇవన్నీ ఫైన్ అవుతాయి. అదే షోల్డర్ మజిల్స్, అలా పెద్ద మజిల్స్ అన్ని గ్రాస్ అవుతాయి. మనకి చిన్న కుట్లు, అల్లికలు, సూదితో దారం వేయడం ఇవన్నీ కూడా మనకి ఫైన్ మోటార్ స్కిల్స్లో వస్తాయి. ఎందుకంటే వాటికి మనం ఉపయోగించేవి ఫైన్ అంటే చిన్న జాయింట్స్ అనేవి మనం ఉపయోగిస్తాం కదా, అలాగా. ఇది సెంటర్ నుంచి అవుటర్ వైపుకి ఈ డెవలప్మెంట్ అనేది కొనసాగుతుంది. ప్రతి ఎగ్జామ్లో కూడాను ఈ గ్రాస్ టు ఫైన్ కానివ్వండి, అంటే ప్రాక్సిమల్ డిస్టల్ సిఫాలోకాడల్ గురించి ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మనకి ఇలా గ్రాస్ టు ఫైన్ కానీ, జనరల్ టు స్పెసిఫిక్ కానీ ఇలా GF అని గుర్తుపెట్టుకోవాలి. GF అని గుర్తుపెట్టుకుంటే గర్ల్ ఫ్రెండ్ లాగా గ్రాస్ టు ఫైన్ అనేది గుర్తుంటుంది. లేదంటే ఫైన్ టు గ్రాస్ అని తప్పు పెట్టే అవకాశం ఉంది. అలాగే